రెడీగా పెట్టుకొని ఆయన ప్రెస్ ముందు మాట్లాడినట్టు కనపడతా ఉంది. 2 గంటల 45 నిమిషాలు మాట్లాడితే 2 ప్రశ్నలు విలేకరులు వేయడానికి ప్రయత్నిస్తే ఒక ప్రశ్నకి ఏదో మాట్లాడాడు, రెండో ప్రశ్న అమరావతి గురించి మాట్లాడలేదు. అది కూడా ప్లాంటెడ్ క్వశ్చన్, క్లియర్ గా ప్లాంటెడ్ క్వశ్చన్. ప్లానింగ్ ఇట్లా చూసుకొని అమరావతి నాకు టైం అవుతుందని వెళ్ళిపోయాడు రెండో క్వశ్చన్. అదే చంద్రబాబు నాయుడు గారు అయినా, అదే లోకేష్ గారు అయినా, ఇంకొకరైనా ఎనీ క్వశ్చన్స్ అని వీళ్ళెప్పుడు దాకా నేను మాట్లాడిన వాటిల్లో మీరేమైనా ప్రశ్నలు లేవనెత్తుతారని సమాధానం చెప్పి వెళ్తారు. అలాంటిది నేను ఈ అన్ని జోలికి వెళ్లకుండా 2 విషయాలు మాట్లాడతా. అంటే అతను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ పేరు మీద చేసినటువంటి అబద్ధాలు ట్రెండింగ్ చేయడానికి అతనికి ఒక పత్రిక, అతనికి ఒక టీవీ, అతన్ని ఇచ్చేసేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని గాడిదలు కాస్తున్నాడు అని మాట్లాడాడు. ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరం. అది తీసుకెళ్లి నిజంగా లోపలేయాలి. చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు, మా కూటమికి 164 సీట్లు ప్రజలు ఇచ్చారు. ప్రజల్ని కావలా కాస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని కావలా కాస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ప్రజలను అవమానించాడు ఆ మాటని. నేను అంటున్నది గాడిదలు కాస్తున్నాడంటే ఒక పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరిని పరిపాలిస్తున్నాడు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఓట్లేసినటువంటి వాళ్ళనే కాకుండా చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని అందరినీ కూడా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, వాళ్ళ యోగక్షేమాలు చూస్తున్నటువంటి వ్యక్తి, వాళ్ళకి సంక్షేమాలు అభివృద్ధి ఇస్తున్నటువంటి వ్యక్తి, వాళ్ళకి ఉద్యోగ కల్పన చేస్తున్నటువంటి వ్యక్తిని గాడిదలు కాస్తా ఉన్నాడు. ఇంకో మాట అన్నాడు ఆయన మాణిక్యరావు గారు. అంటే ఇంతకు ముందు ఆయన వయసు గురించి అన్ని మాట్లాడి, నేను డిస్క్లైమర్ ఇచ్చి వాడుతున్నాను ఈ పదం, జగన్మోహన్ రెడ్డి అన్నాడు కాబట్టి వాడుతున్నాను, చంద్రబాబు నాయుడిని బొక్కలో వేయాలి అన్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి, నేను జనరల్ గా ఇలాంటి పదాలు వాడను, కానీ ఆయన అన్నాడని చెప్పడానికి వాడాను. ఎవరిని కాస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ప్రజల్ని కాస్తున్నాడు. ఇతరేమన్నాడు? గాడిదలు కాస్తున్నారా అన్నాడు. అంటే నీ కోట్లు లేకపోతే ప్రజలు గాడిదలైపోతారా? నేనంటున్నా, నేనైతే మామూలుగా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తిని కాదు. ఒక 10 మంది ఒక్క గాడిదం కాస్తుంది. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒక క్రిమినల్ గాడిదని కాస్తున్నారు. నేను మాట్లాడతాను. ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు అబద్ధాల చిత్త పెట్టుకొని కూర్చుంటే ఎంత దారుణమైనటువంటి విషయం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. మీరు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ మిగతా అన్య మతస్థులు కూడా ఆయన్ని గొప్పగా దేవుడు అని చెప్పేసి భావిస్తారు. ఎవరు వాళ్ళు? ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా విమర్శించరు, తిట్టరు. అలాంటి దేవుడికి, కలియుగ దేవుడికి కానుకలు ఇస్తే ఆ కానుకలు దొంగతనం చేసినటువంటి వ్యక్తిని, రవికుమార్ని ఎకిలిగా నవ్వుతూ చిన్న చోరీ అండి 9 డాలర్లు ఇస్తే పాపం ఆయన 14 కోట్లు ఇచ్చాడట. 9 ఈ డబ్బులు విదేశీ డబ్బులు 9 తీసుకున్నాడు. వాటి కాస్ట్ 72,000, 40 కోట్లు ఇచ్చాడండి. 14 కోట్ల 14 కోట్లు ఇచ్చాడండి. ఏంటండి ఏం మాట్లాడతాడు? హిందూ సంస్థలు ఏం చేస్తాయి? ఊరికే ఒక మాట మాట్లాడితే ఇదేసుకొని వస్తారు కదా. అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంగరం, ఆయన చేసుకున్నటువంటి ఉంగరం, అది విలువ 1 కోటి రూపాయలు కావచ్చు. ఎవడో పెద్ద ధనవంతుడు నేను 1000 కోట్లు ఇస్తా, ఆ ఉంగరం తీసుకొచ్చి ఇవ్వండి అని అంటే ఆ 1000 కోట్లు 100 కోట్లు చేసేటువంటి ఉంగరానికి 1000 కోట్లు ఇస్తున్నాడు కదా, తీసుకుంటే తప్పేందంటాడా? ఇతరు ఏం మాట్లాడతాడు? ఎక్కిలి నవ్వు. అంటే అసలు ఈడవుడు సెటిల్మెంట్ చేయడానికి నేను వేసినటువంటి రూపాయి, స్వామివారికి కానుకగా ఇచ్చినటువంటి నా రూపాయి స్వామివారికి చెందాలి. అది నాకు, నా కుటుంబానికి, నిన్న కోర్టు ధర్మాసనం కూడా చాలా సీరియస్ అయ్యి అక్షింతలు వేసింది, ఎవరు మీరు రాజీ చేసుకోవడానికి అని. ఆశీర్వదిస్తాడు స్వామి అని చెప్పేసి నేను భావించి నేను వేసినటువంటి కానుకని వీడు దొగ్గిపేస్తే సెటిల్మెంట్ చేసి అసలు ఎవడన్నా ఇస్తాడని చెప్పేసి ఒక పెద్ద క్రిమినల్ ని, భక్తుల యొక్క మనోభావాన్ని ధ్వంసం చేసినటువంటి క్రిమినల్ ని సెటిల్మెంట్ చేసుకొని నువ్వు 14 కోట్లు స్వామి వారికి ఇచ్చావని చెప్పేసి 150 కోట్ల రూపాయలు నువ్వు దారదత్వంగా రాపించుకున్నటువంటి వ్యక్తి
నువ్వు అతన్ని సమర్థిస్తావా? వాళ్ళ చెల్లిని పట్టుకొని ఏం మాట్లాడతాడు తెలుసా? నేను ఒక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. మా చెల్లి ఫలానా వాళ్ళు ఇట్లా చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. వాళ్ళ చెల్లిని అవమానించింది, వాళ్ళ చెల్లి చీరని అవమానించింది. ఆ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే ఏదో ఇజ్జాటానికి వెళ్ళింది అని చెప్పి మాట్లాడి ఎంత అవమానించినటువంటి, వాళ్ళ చెల్లిని అవమానించినటువంటి వ్యక్తి ఇతరై వాళ్ళ చెల్లిని ఈ రోజు తీసుకొస్తాడు. ఆ రోజు ఎన్నికల కోసం తీసుకొచ్చాడు. నేను 3 విషయాలు చెప్తానండి, ప్లీజ్ నాకు ఒక 1/2 నిమిషం ఇవ్వండి. అత్యంత దారుణమైనటువంటి హత్యకి కత్తిపోట్లకి గొడ్లపోట్లకి గురైనటువంటి వివేకానంద రెడ్డిని చంపినటువంటి అవినాష్ రెడ్డిని పాపం పిల్లోడండి అన్నాడు. పరకామణిలో దేవుడు సొమ్ము తీసుకున్నటువంటి వాడిని చిన్న చోరీ అన్నాడు. అత్యంత రాజ్యాంగంలో అత్యంత విలువైంది, పరిపాలన కోసం ఒక మార్గాన్ని వేసింది ఎన్నికల సిస్టమ్ లో ఈవీఎంలు దొంగలించినటువంటి వాడిని, ఈవీఎంలు పగలగొట్టేటువంటి వాడిని వాడు ఓడిపోతున్నాడని చెప్పేసి ఈవీఎంలు పగలగొడితే తప్పేంటి అని చెప్పేసి మాట్లాడేది. అది ప్రజలందరికీ దేవుడుగా ఉండి ప్రసాదాలు అత్యంత పవిత్రంగా భావిస్తా ఉంటే అంటే ఒకటి మాణిక్యరావు గారు, నిన్న ఇది మంచిగా జరిగింది. ఎందుకంటే ఇంకా కొంతమంది ఎవరైనా ఏదో పొరపాటు జరిగిపోయిందేమో గత ఎన్నికల్లో, ఇంకా కొంతమంది ఓట్లు వేసారు కదా, నేనేమి ఎవరిని తప్పుపట్టట్లేదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఓ వ్యక్తి మనస్తత్వం ఇదా, ఇంకా రోజు రోజుకి ఇలా దిగజారిపోతోందా అని. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా మాణిక్యరావు.